ఛాంపియన్స్ ట్రోఫీ నెక్స్ట్ మంతేనా? ఫిక్సా? కాన్ఫిడెంటా? మనకి క్లారిటీ ఉంది కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉందా? ఎందుకంటే గ్రౌండ్లు ఇంకా రెడీ కాలేదు. అసలు ఏందా స్టోరీ తెలుసుకుందామా? నమస్తే నమస్తే క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ లో గ్రౌండ్ ఇంకా రెడీ అవ్వలేదు. పిచ్ రెడీ అయిపోయింది, ఆ గ్రౌండ్ అంతా రెడీ అయిపోయింది, ఆ గ్రాస్ అంతా. కానీ స్టాండ్స్ ఇంకా రెడీ అవ్వలేదు, కామెంటరీ బాక్స్ రెడీ అవ్వలేదు, ప్లేయర్స్ కి డ్రెస్సింగ్ రూమ్ రెడీ అవ్వలేదు. సో మనకు వస్తున్నాయి ఫోటోలు, సోషల్ మీడియాలో రిపోర్ట్స్ లో చాలా ఫోటోలు వస్తున్నాయి, కానీ అవన్నీ ఎంత జెన్యునో తెలియదు ఆ ఫోటోలు. కానీ మనకు ఒక జెన్యున్ వార్త ఏంటంటే 31 డిసెంబర్ ఐసీసీ డెడ్ లైన్ ఇచ్చింది గ్రౌండ్లన్నీ రెడీ చేయాలని. కానీ 31 డిసెంబర్ డెడ్ లైన్ రీచ్ అవ్వలేదు, గ్రౌండ్ రెడీ అవ్వలేదు అని ఐసీసీ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. అదొక జెన్యున్ రిపోర్ట్ మనకు వచ్చింది. ఇంకొక ఇంకొక డెడ్ లైన్ ఇచ్చారు వాళ్ళకి, 25 జనవరి డెడ్ లైన్ ఇచ్చారు. అప్పటి వరకు అవ్వకపోతే మ్యాచ్లు అనేవి దుబాయ్ కి, యుఏఈకి షిఫ్ట్ చేసేస్తారంట. ఇది మనకి జెన్యున్ రిపోర్ట్ మనకు వచ్చింది. సో వాళ్ళకి ఆ ఫోటోలు చూస్తే మనకు అనిపించట్లేదు 25 జనవరి లోపు, ఆ డెడ్ లైన్ లోపు వాళ్ళు రీచ్ అవుతారని. మాక్సిమం నాకు తెలిసి కామెంటరీ బాక్స్, ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్ అనేది చేసేస్తారు, కానీ ప్లేయర్ స్టాండ్ అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చాలా కష్టం, అది చాలా రోజులు పడుతుంది చేయడానికి. ఇంకా 2-3 మంత్స్ పట్టేస్తుంది అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తే. సో మనతో అంత లొల్లి పెట్టుకురు ఇండియా రావాలి రావాలి అని, కానీ వాళ్ళ ఇప్పుడు ప్రిపరేషన్స్ చూస్తే ఎంత స్లాపీగా ఉంది, ఎంత దారుణంగా ఉంది అనేది మనకు కనబడుతుంది. ఇదంతా ఎందుకంటే నాకు తెలిసి కరప్షన్ వల్లనో లేకపోతే వాళ్ళ లేజినెస్ వల్లనో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా దారుణంగా ఉంది వాళ్ళ ప్రిపరేషన్. నాకు తెలిసి ప్లేయర్లు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు. అక్కడ ఆడినా ఇబ్బంది పడతారు, ఎందుకంటే గ్రౌండ్ పూర్తిగా రెడీ అవ్వలేదు. సెక్యూరిటీ కన్సర్న్స్ అనేది ఉంటది, ఎందుకంటే ఈజీగా బర్జన్ అయిపోవచ్చు లోపలికి. గ్రౌండ్ లోపలికి వచ్చేసేటట్టు ఉంది ఆ ప్రిపరేషన్ అంతా. అప్పటి వరకు ఎంత రెడీ అవుతుంది అని తెలియదు. సో చూద్దాం మరి ఎంతవరకు చేస్తారు అనేది. కానీ చాలా స్లాపీ ప్రిపరేషన్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. మనతో అంత లొల్లి పెట్టుకొని మనం రావాలి రావాలి అన్నారు. మనం వచ్చుంటే ఇంకా ఇబ్బంది అయ్యేది వాళ్ళకి. ఆ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయలేక, స్టాండ్స్ రెడీ కాక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా అంత నిరాశే వస్తుంది వాళ్ళకి, మిగులుతుంది వాళ్ళకి. ఎందుకంటే స్టాండ్స్ రెడీ అవ్వలేదు, అప్పటి వరకు రెడీ అవుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు. రెడీ అయినా అంత మంచిగా ఉంటాయని గ్యారంటీ లేదు. మనం చూసాం, మన వరల్డ్ కప్ జరిగినప్పుడు మన ఇండియాలో వాళ్ళు ఎంతగానో ప్రాపగాండా చేశారు. మన ఆ, ఫోటోలని, వీడియోలని అన్ని తీసి ఇవి మంచిగా చేస్తలేరు చేస్తలేరు అని చెప్పారు. కానీ వాళ్ళని చూస్తే అసలు గ్రౌండే లేదు అక్కడ. ఎలా ఇప్పుడు వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. సో చూద్దాం అప్పటి వరకు ఎంతవరకు చేస్తారనేది. సో మీరేమనుకుంటున్నారు, అప్పటి వరకు గ్రౌండ్ రెడీ అవుతుందా అవ్వదా? రెడీ అవుతుంది అనిపిస్తే రెడీ అవుతుంది అని కామెంట్స్ లో చెప్పండి. రెడీ కాదు అనిపిస్తే ఎక్కడ దుబాయ్ లో ఆడాలా, సౌత్ ఆఫ్రికాలో ఆడాలా, అది కూడా చెప్పండి. సో ఆ, ఇది నా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్